ఉన్నప్పుడు చాలా ఎక్సలెంట్ బిహేవియర్గా ఉండాలి. గడ్డలు పెంచుకోవడం, సాయంత్రానికి రకరకాలుగా మందు పట్టడం, దయచేసి ఆలోచన ఉంటే మానేసుకోవడం, లేకపోతే మధ్యలో బిల్లు తాగడం. ఏమి కుదరదు. కస్టమర్ మీ బండిలో ఎక్కిన తర్వాత కస్టమర్ ఇస్ యువర్ గాడ్. మీరు తర్వాత ఎలక్షన్లో మన ఊరికో దిక్కుకుందాంలే, ఎలక్షన్లో కొంతకాలం తిరిగి మన డబ్బులు మనకు వస్తే అనుకోవాలి తీసుకొని ఒక ట్యాబ్లెట్ పెట్టుకొని మీ వాహనం నడుపుకొని ముందుకెళ్తాం కోసం. ఎస్సీ కార్పొరేషన్ ఉన్నటువంటి హైయెస్ట్ బెనిఫిషియరీ మోడల్లో ఉన్నటువంటి ఈ స్కీమ్ని ఢిల్లీలో మొన్న నేను ఎంపీ గారు దీనికన్నా స్టాండర్డ్ పెంచడం కోసం ఇంకొక స్కీమ్ని డిజైన్ చేస్తున్నాం. అప్పుడు దాకా ఇదే నెంబర్ 1. రేపు రాబోయే సమయంలో ఒక 2-3 నెలల్లో మన జిల్లాకి ఇంకొక 20 వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ 20 వెహికల్స్, 10 వెహికల్స్, మొత్తం 30 వెహికల్స్ రోడ్డు మీద ఒక్కొక్క వెహికల్ 200 కిలోమీటర్లు పర్ డే తిరిగిన 200 కిలోమీటర్లు ముఖ్యమంత్రి గారి ఫోటోతోటి ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత తెలిపి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పే నినాదంతో తిరుగుతూ ఉంటే ఇది చాలా మంది భావించవచ్చు. చాలా గతంలో వచ్చిన వెహికల్స్ దినామని అయిపోయాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చేస్తారు. కాబట్టి దానికి మీరు పూర్తిగా దానికి ఒక డిసిప్లైన్గా దానికి ఇందాక చెప్పినట్టు డ్రింక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే ఎక్కడంటే అక్కడ పార్క్ చేయడం కానీ, ఎందుకంటే దాని మీద ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంది కాబట్టి మీ కారు కూడా ఒక విలువ అనేది ఉంటుంది. కాబట్టి ఆ విలువకు తగ్గట్టుగా మీరు కూడా ఎక్కడికి పోయినా, ఎక్కడ పార్క్ చేసినా దానికి ఒక పద్ధతి ప్రకారంగా మీరు దాన్ని యూజ్ చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు లేట్ ఆయన కూర్చొని ఈయన సార్ 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 రవి గారు రవి గారు పక్కన సార్ ఇటు సార్ సార్ ఎత్తున్నాము ఎస్బీఐ నుంచి కందుకూరు నుంచి సార్ 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 కొద్దిగా సైడ్ ఇవ్వండి సార్. మీరు కొంచెం పక్కన రండి. కారు రావచ్చు సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్. వచ్చిందా కారు? సీఎం బొమ్మ, చంద్రబాబు బొమ్మ. ఓకే సార్. Gracias.